ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలించిన వారికి భారతీయ జనతా పార్టీ, టీడీపీ వ్యవహరిస్తున్న తీరు తోడు దొంగల వ్యవహారంలాగా కనిపిస్తున్నది. తోడు దొంగల వ్యవహారం ఎందుకంటే అది తీవ్రమైన పదజాలమే గాని, పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక లోపాలతో నిర్మించడము, అక్కడ నిధుల పంపిణీలో, నిధుల పంపకాలలో సర్దుబాట్లు చేసుకోవటము అనుమానాలకు దారితీసే విధంగా ఉంది. నరేంద్ర మోడీ చంద్రబాబును ఏటీఎం అని విమర్శించినా, ఆయన మంత్రివర్గంలో వారికో లేకపోతే ఆయన వాచ్ అండ్ వార్డ్‌లో ఉండే కేంద్ర ఏజెన్సీలకు ఏదో రకమైన ప్రలోభానికి గురవ్వటం వల్లనే సాంకేతిక లోపాలతో నిర్మించటము, సబ్‌స్టాండర్డ్‌గా నిర్మించడం జరిగిందన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో నిధుల ప్రవాహం ఆపడం, సరిగ్గా నిధులు ఇవ్వకపోవటము, పోలవరానికి నిధులు ఇవ్వకపోవటం, అమరావతి నిర్ణయాన్ని శివరామకృష్ణ కమిటీ చేసిన నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అనుమతి ఇవ్వటం కూడా అనుమానాలకు దారి తీస్తున్నది. అంటే కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణ కమిటీ స్టాట్యూటరీ బాడీ. ఆ స్టాట్యూటరీ బాడీ ఇచ్చిన నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని స్టేక్ హోల్డర్స్ తోటి ఉత్తరాంధ్ర, ప్లస్ రాయలసీమ ప్రజలు, గోదావరి ప్రజలను, నాయకులను, సామాజికవేత్తలను సమావేశపరిచి ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సిన కేంద్ర ప్రభుత్వం మొత్తం చంద్రబాబుకు అప్పగించడంలోనే ఏదో తోడు దొంగల వ్యవహారం ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇక విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇవన్నీ విభజన హామీలు ఎటువంటి ముందుకు వెళ్లకుండా ఉండటంలోనే చంద్రబాబు నాయుడు తోటి కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైందన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. ఏదో అప్పులు చేయడానికి అనుమతులు ఇచ్చింది, అదే పెద్ద ఘనకార్యం అన్నట్లుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దివాళాకోరుతనం మరి ఒకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వం స్పష్ట వాగ్దానాలు, శూన్యహస్తాలతో ఇంతకాలం నడిపింది. కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికారంలో ఉండే బీజేపీకి ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలో నాశనం చేయాలి. అది చంద్రబాబు పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు, కేసీఆర్ పార్టీ కావచ్చు, జేడీఎస్ దేవగౌడ పార్టీ కావచ్చు, వీటన్నిటిని సర్వనాశనం చేసి తాను తిష్ట వేయాలని చూస్తున్నది. ఉత్తరాదిన ఇప్పటికే బీజేపీ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. రోజు రోజుకి ఇంకా దిగజారిపోయే పరిస్థితులు ఉండటం వల్ల దక్షిణాదిన పాగా వేయటము బీజేపీకి చాలా ఇంపార్టెంట్. దక్షిణాది పాగా వేయాలంటే ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేయాలి. అందుకు వ్యూహాత్మకంగా బీజేపీ పావులు కలుపుతోంది. ఇది చాలా మోసపూరిత చర్య. బీజేపీ రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలించే వారికి తప్ప ఇది అర్థం కావడం చాలా కష్టం. అధికారంలోకి దక్షిణాది రాష్ట్రాలు అధికారంలోకి రావటమే దాని వ్యూహం. తెలంగాణలో కొంతమేర సక్సెస్ అయింది. అంటే 56 అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ వచ్చింది కాబట్టి తాము రానున్న అధికారం తెలంగాణలో తమదేనన్న ధీమాతోటి బీజేపీ ఉన్నది. బీజేపీ ఉధృతిని లేకపోతే తాకిడిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తెలంగాణలో బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించడానికి బీజేపీ చేయాల్సిన పనులన్నీ చేసింది. అంటే కొంతకాలం సన్నిహితంగా ఉండి తప్పులు చేయనిచ్చి అందులో గోతులు నెట్టడం అనేది బీజేపీ వ్యూహం. అది చంద్రబాబు నాయుడు కూడా అలాగే చేసింది, కేసీఆర్ కూడా అలాగే చేసింది. జగన్మోహన్ రెడ్డికి పొడిచిన వెన్నుపోటు సాధారణమైన వెన్నుపోటు కాదు. ఆఖరి క్షణంలో ఎన్నికల పొత్తు కూటమి నాయకులతో కుదుర్చుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని పదవి భ్రష్టుని చేయగలిగింది. అది బీజేపీ వ్యూహమే. బీజేపీకి మద్దతుగా ఉండే వర్గాలు ఆఖరి క్షణంలో 10% ఓట్లు ఇటు నుంచి అటు షిఫ్ట్ కావటం వల్ల, అంటే న్యూట్రల్ గా ఉండడం, విడిపోవటం ఇలాంటిది కాకుండా గంపకొత్తగా బీజేపీకి అనుయాయులైన వారు కూటమికి ఓటు వేయటం వల్ల ఈ ఫలితం వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రాను ఇప్పుడు భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరం చంద్రబాబు కట్టలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి కట్టలేకపోయాడు, మళ్ళీ చంద్రబాబు కట్టలేడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే కడతాము అని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయటానికి ఎత్తుగడలు వేస్తున్నారు. అలాగే అమరావతి అనే ఒక భ్రమాపూరితమైన భ్రమరావతిని చంద్రబాబు నెత్తికెత్తుకున్నాడు. ఆ పిచ్చిలో ఆయన అలాగే తిరుగుతూ ఉండటానికి
కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది, ఆ భ్రమల్లో కొనసాగనిస్తుంది. చివరికి అమరావతి కూడా కట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు అని ఆయన అమరావతి ఊపిలో ఆయనను నెట్టేస్తుంది. ప్రాంతీయ పార్టీలు పనికిరావని ప్రూవ్ చేయటమే బీజేపీ వ్యూహం. తమిళనాడులో ద్రావిడ భావజాలంపై ఏ రకంగా దాడి చేసిందో ప్రయత్నం చూసాం కదా. అక్కడ ద్రవిడ భావజాలం ఉండటం వల్ల బీజేపీ ఎంత ప్రయత్నించినా అక్కడ అధికారంలో రాలేకపోతున్నది. మొన్న ఎన్నికల్లో 10-11% పరిమితం అయిపోయింది. ఒక్క ఎంపీ సీట కూడా గెలుచుకోలేదు. ఇక భవిష్యత్తులో రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తాము తీవ్రంగా పుంజుకుంటామని నరేంద్ర మోడీ స్వయంగా చెప్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల గురించి కానీ ప్రాంతీయ పార్టీల గురించి కానీ ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు బీజేపీ నాయకులు ఇస్తుంటారు. అది అవినీతి కుటుంబ పాలన, అవినీతి కుటుంబ పాలన. బీజేపీలో కుటుంబ పాలన లేదు. బీజేపీలో జ్యోతిరాదిత్య సింధ్యా వాళ్ళది కుటుంబ పాలన కాదా. అలాగే అనేక మంది దాదాపు 20-30 మంది నాయకులు కుటుంబాలకు వారసత్వంగా రాజకీయాల్లో ఉన్నవారు బీజేపీలో ఉన్నారని పత్రికలు ఘోషిస్తున్నాయి. అయినా కానీ కుటుంబ పాలన ఏదో ప్రాంతీయ పార్టీలకి, అవినీతి ప్రాంతీయ పార్టీలకి పరిమితం అన్నట్టు బీజేపీ ప్రచారం చేస్తుంది. ఉత్తరాదిన తన జైత్రయాత్ర ముగిసినందున దక్షిణాది మీద దాడి చేస్తుంది. దక్షిణాది మీద దాడి చేయటం కూడా మామూలుగా చేయదండి, చాలా ప్రచారోద్ధతిని ప్రదర్శిస్తుంది. దానికోసం మతం, కులం, అగ్రకుల ఆభిజాత్యం అన్నీ చూపిస్తుంది, అన్ని ప్రదర్శిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్నికల్లో అది ప్రదర్శించి విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగే హింసాకాండ ట్రైలర్ మాత్రమే అని గుర్తించాలి. కాకినాడ తీర్మానంతో 1999లో ఒక ఓటు 2 రాష్ట్రాలు అని తీర్మానం చేశారు. కాకినాడ బీజేపీ తీర్మానం చేసి ఒక ఓటు 2 రాష్ట్రాలు సాధించారు తెలంగాణ విభజనకు. అంటే కేసీఆర్కి తెలంగాణ విభజన సమయంలో పరోక్షంగా బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఎప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు కానీ ఉత్తరాది నాయకులకు కానీ పోటీగా లేకుండా చూడగలిగారు. 2 రాష్ట్రాలను విడగొట్టారు. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకుల ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి దాదాపు సృష్టించగలిగారు. భవిష్యత్తులో బీజేపీయే స్వయంగా ఈ ముఖ్యమంత్రి పదవులను సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో దాదాపు దగ్గరికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అనేక తప్పిదాలు చేయించి మోయలేని ప్రాజెక్టులు నెత్త మీద పెట్టుకుని చంద్రబాబు నాయుడు బీజేపీ ఉచ్చులో పడటం ఖాయము. ఈ తోడు దొంగలలో ఒక దొంగను ఇంకో దొంగ అణచివేసేసి తాను అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాల్లో ఇది రాజకీయాలకి నీతి జాతి ఉండదు, అది చాలా కర్కోటకంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాము, దేశం అంతా చూస్తున్నాం. ఇంకా చాలా ఎన్నో చిత్ర విచిత్రాలు చూస్తాం.